హలో హాయ్ అండి. మొన్న మా ఇంటి దగ్గర చిన్న ఫంక్షన్ జరిగింది. అయితే ఆ ఫంక్షన్లో భాగంగా ఆలుగడ్డ పకోడీ చేసిరనమాట. ఇంకా ఫ్రై అని కూడా అంటారంట దీన్ని. నేను మాత్రం పకోడీ అంట. దీన్ని ఏం చేసి ఆలుగడ్డలు ఒక సైజు ముక్కలాగా సన్నగా కట్ చేసుకున్నారు. వాటిని ఉప్పు నీళ్ళలో వేసి బాగా కడిగి ఒక జల్లిగిన్నెలోకి వేసుకొని ఆ నీళ్ళన్నీ వడిలిపోయిన తర్వాత ఒక డిష్లోకి తీసుకొని తగినంత ఉప్పు, తగినంత అల్లం పేస్టు, ఇంకా కలరు, ఇంకా 2 పిడికిళ్ళు వచ్చేసి శనగపిండి, 2 పిడికిళ్ళు వచ్చేసి కార్న్ఫ్లోరు, చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలిపిందనమాట. దీనికంటే ముందు 2 ఆయిల్ చేసిందనమాట. అది నాకు తింటే భలే బాగా నచ్చింది. మీకు చూపించాలనిపించి సరదాగా ఒక చిన్న వీడియో చూసేయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇంకా కలర్ సరిపోలేదని ఇంకొంచెం వేస్తుందనమాట. ఇంకా దీంట్లో నీళ్ళు వేసుకునేది లేదు. మొత్తం అంతా ఆ ఆలుగడ్డలో ఉన్న నీళ్ళతోటే కలపాలి. ఇలా బాగా కలుపుతుంది. వాళ్ళకి అలవాటు అవుతుంది. కరెక్ట్గా బాండీకి ఎంత కావాలో అన్ని ఆలుగడ్డలే తీసుకొని కలుపుకుంటుంది అనమాట ఆమె. ఇదంతా బాగా కలిసేలాగా కలియబెట్టుకోవాలి. దాంట్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేసి ముద్దగా అయిపోతుంది. ఇంకా పొయ్యి మీద బాగా సలసలసల కాగే నూనెలో వేసేయడమే ఈ పకోడీ వేసుకున్నట్టుగా. ఈ దేనికి దానికి ఇడిపోవాలంటే ఒకటి సన్నటి పుల్ల తీసుకొని ఇట్లా తిప్పుతూ ఉంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఇడిపోద్ది అనమాట. అట్టే వదిలేసినామంటే ముద్ద ముద్దగా అయిపోద్ది. అలా ఉంచుకోవద్దు. ఇది ఎలా తిప్పాలంటే కొంచెం సెగ వచ్చిన తర్వాత ఈ పుల్లతోటి ఇలా తిప్పుతూ ఉన్నామంటే దేనికి దానికి ఇడిపోతూ ఉంది. ఇది సగం వేగిపోయిన తర్వాత నాకు ఫోన్ వచ్చిందనమాట. అందుకని నేను వీడియో తీయలేకపోయినా కానీ కరివేపాకు కూడా ఇందులోనే కొంచెం ఏగేదానికి దగ్గర పడ్డప్పుడు కరివేపాకు కూడా తగినంత కరివేపాకు దాంట్లో వేసి తీసిందనమాట ఆవిడ. ఇంకా కరివేపాకు ఒక అరకిలో మందం కొబ్బరి కారం వేసింది. ఇది కారం అనమాట, తెల్లగడ్డ కారము. ఇంకా ఒక అరకిలో మందం జీడిపప్పులు నూనెలో డీప్ ఫ్రై చేసి అవి కూడా వేసింది. ఇవన్నీ బాగా కలిసేలాగా కలియబెట్టింది అనమాట. మొత్తం అంతా కలిసేలాగా కలియపెట్టింది. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, పచ్చిమిరపకాయలు కూడా వేసిందనమాట. మధ్యలోకి ఇలా చీల్చి అవి కూడా నూనెలో వేసి వేపింది. ఇవన్నీ కలిపేలేకి చూసేదానికైతే భలే బాగుంది కదా, కలర్ఫుల్గా. అప్పుడే నీళ్ళు ఊరిపోతున్నాయి నేను వాయిస్ ఇస్తుంటేనే. కానీ రుచి కూడా అంతే బాగుందనమాట. అందరు నన్ను ఎగతాళి చేస్తున్నారు. వాళ్ళతో పాటు నువ్వు కూడా వంట చేయడానికి వెళ్ళు అని. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టము. ఇంతకుముందు అసలు ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు చాలా ఇష్టం నాకు వంట చేయడం. ఇప్పుడు రుచి చూస్తున్నా నేను. మా మరిది గారు ఎగతాళి చేస్తారనమాట. మొత్తం మీనైతే సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి అబ్బా ఎలా వచ్చిందో. ఓకేనా?